హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాడ్యుయేట్ చాయిస్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్గా ఉండే స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months మొత్తం కవర్ చేద్దామండి. ఈ కంటెంట్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఏపీపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, ఎస్ఎస్సి, ఇప్పుడు రైల్వేలో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ నుంచి, అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్స్కి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ గ్రూప్ ఎగ్జామ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం ఇప్పుడు వీడియోలోకి మూవ్ అవుదామండి. మన ఫస్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చి, చెస్లో ఫిడే రేటింగ్ సాధించిన అతిపిన్న వయసు ఆటగాడు ఎవరు? ఇది వచ్చేసి అనీష్ సర్కార్ ఆన్సర్. ఇతను 3 years 8 months 19 daysకే ఈ రికార్డ్ సాధించాడు. ఇది ఇంతకుముందు ఈ రికార్డ్ అనేది మనకి 5 years అయినా తేజస్ తివారీ పేరు మీద ఉండేదండి. తేజస్ తివారీ పేరు మీద ఉండేది రికార్డ్. ఓకే, ఇది ఎట్లా అంటే మనకి దీంట్లో రేటింగ్ ఉన్న 5 ఆటగాళ్లతో తలపడంతో అనీష్ ఫిడేకి ఈ రేటింగ్ అనేది దక్కింది. ఓకే, సో మనకి క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, చెస్లో ఫిడే రేటింగ్ సాధించిన అతిపిన్న వయసు ఆటగాడు ఎవరని అడుగుతారు. దానికి ఆన్సర్ వచ్చేసి అనీష్ సర్కార్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి అండర్-19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన మహిళ. ఇక్కడ గుర్తుంచుకోండి, అండర్-19 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన మహిళ ఎవరంటే క్రిషా వర్మ. ఈమె ఎన్ని కేజీల విభాగం అని కూడా పడతారండి, 75 kgs. ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికాలో జరిగింది. ఈమె జర్మన్ దేశస్తురాలను ఓడించి స్వర్ణం సాధించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ప్రపంచ సూపర్ ఫెదర్ వెయిట్ ఛాంపియన్షిప్ కాదండి, సూపర్ ఫెదర్ వెయిట్ ఛాంపియన్షిప్ విజేత ఎవరంటే మనీష్ జాంగ్రా. ఇతను మన ఇండియా. ఓకే, మనీష్ జాంగ్రా. క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, ప్రపంచ సూపర్ ఫెదర్ వెయిట్ ఛాంపియన్షిప్ ఎవరని అడుగుతారు, మనీష్ జాంగ్రా. ఓకే, నెక్స్ట్ చెస్ ప్రత్యక్ష రేటింగ్లో ప్రపంచ నెంబర్ 2 ర్యాంక్ సాధించిన వ్యక్తి ఎవరు? ఇతను ఎవరంటే అర్జున్ ఇరిగేషి. ఇతను ఇండియాలో తెలంగాణ నుంచి నెంబర్ 2 ర్యాంకింగ్ సాధించడం జరిగింది చెస్ రేటింగ్లో. ఫస్ట్ ఎవరంటే మాగ్నస్ కార్ల్సన్. ఇతను ఫస్ట్. మన దేశం నుండి అర్జున్ ఇరిగేషి సెకండ్. ఓకే, నెక్స్ట్ దోహాలో జరిగిన ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ విజేత. ఇది గుర్తుంచుకోండి, బిలియర్డ్స్ అన్నా స్నూకర్స్ అన్నా 100కి 90 times ఎవరంటే మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, పంకజ్ అద్వానీ. రీసెంట్ టైంలో కొంచెం చేంజ్ అవుతుంది. కాకపోతే దోహాలో జరిగిన ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్ ఛాంపియన్షిప్ విజేత ఎవరంటే పంకజ్ అద్వానీ. ఇతను ఎన్నోసారి అంటే 28th time, 28వసారి ఈ అవార్డు మన విజేతగా నిలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ రంజీ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు సాధించిన మూడవ భారత బౌలర్ అన్షుల్ కాంబోజ్. ఓకే, రంజీ మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్లో 10కి 10 వికెట్లు సాధించిన మూడవ బౌలర్ అన్షుల్ కాంబోజ్. దీంట్లో ఇతను మూడో బౌలర్ అయితే నెక్స్ట్ ఇంకొక ఇద్దరు ఉంటారు. కానీ ఫస్ట్ ఎవరంటే ఫస్ట్ బౌలర్ వచ్చి పి చటర్జీ. ఇంతకుముందు ఇతనికన్నా ముందు చటర్జీ. సెకండ్ వచ్చేసి ప్రదీప్ సుందరం, గుర్తుంచుకోండి, ప్రదీప్ సుందరం. ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితేనేమో అనిల్ కుంబ్లే సాధించాడండి ఈ రికార్డు. ఇది రంజీ మ్యాచ్లో అయితేనేమో పి చటర్జీ, ప్రదీప్ సుందరం, అన్షుల్ కాంబోజ్. ఓకే, నెక్స్ట్ టెన్నిస్కి వీడ్కోలు పలికిన స్పెయిన్ ఆటగాడు. ఇతన్నే స్పెయిన్ బుల్ అని కూడా అంటారండి. ఈ రఫెల్ నాదల్ టెన్నిస్కి వీడ్కోలు పలకడం జరిగింది. ఇతను 28 గ్రాండ్ స్లామ్ గెలిచాడండి. ఈ 28లో ఫ్రెంచ్ ఓపెన్ ఉంటాయి కాబట్టి ఫ్రెంచ్ ఓపెన్ 14 గెలిచాడు. ఓకే, ఇప్పుడు ఇతను రీసెంట్గా టెన్నిస్కి వీడ్కోలు పలకడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహిళల ఆసియా ఛాంపియన్ ట్రోఫీ హాకీ. ఇది హాకీ అండి, ఆసియా కప్ మహిళల ఛాంపియన్ ట్రోఫీ హాకీ కప్ విజేత ఎవరంటే భారత్ అండి. చైనా మీద గెలవడం జరిగింది వరుసగా రెండోసారి. మొత్తం 3 సార్లు గెలిచిందండి, 2016లో, 2023లో, 2025లో. దీంతో ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా 2 ఉన్నాయి. దక్షిణ కొరియాతో పాటు ఇండియా. దక్షిణ కొరియా మరియు ఇండియా 2 కలిపి 3 సార్లు గెలిచాయండి. విజయవంతమైన జట్లు 2. సో మహిళా ఆసియా ఛాంపియన్ ట్రోఫీ హాకీ విజేత ఎవరండి? భారత్. ఓకే, నెక్స్ట్ వరుసగా 4వసారి
ఫార్ములా 1 ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న వ్యక్తి మ్యాక్స్ వెర్స్టాపెన్. ఇతను బెల్జియానికి చెందినవాడు. ఫార్ములా 1 ఈ రేస్లో ఫేమస్ వ్యక్తి మ్యాక్స్ వెర్స్టాపెన్. ఇతను 4వసారి ఫార్ములా ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నాడు. ఓకే, చెస్ చరిత్రలో 2800 రేటింగ్ అందుకున్న 2వ భారతీయుడు అర్జున్ ఇరిగేషి. ఈ అర్జున్ ఇరిగేషి గురించి కూడా మనం ఇంతకుముందు ఒక క్వశ్చన్ చూసాం. చెస్ రేటింగ్లో 2వ ర్యాంక్ సాధించిన వ్యక్తి అర్జున్ ఇరిగేషి. ఇతనే 2800 రేటింగ్ అందుకున్న 2వ భారతీయుడు. మరి మొదటి వ్యక్తి ఎవరంటే విశ్వనాథ్ ఆనందన్. విశ్వనాథ్ ఆనంద్ ఇంతకుముందు అందరికీ తెలిసిన వ్యక్తే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నూతన ఐసీసీ చైర్మన్. ఇంతకుముందు మన బీసీసీఐకి ఉండే జైషా, ఇతను అమిత్ షా కొడుకు. ఇప్పుడు ఐసీసీ చైర్మన్గా నియామకం కావడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీ బ్యాడ్మింటన్ అండి. ఇది బ్యాడ్మింటన్ విజేతలు ఎవరండి? మహిళలు వచ్చేసి పివి సింధు. మన క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నీ విజేత ఎవరని అడుగుతారు. మహిళలు అయితే పివి సింధు, పురుషులు అయితే లక్ష్య సేన్. గుర్తుంచుకోండి, ఇది ఆల్రెడీ ఈ క్వశ్చన్ లాస్ట్ టైం ఆర్ఆర్బీ ఎగ్జామ్లో వచ్చింది. సయ్యద్ మోడీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీ విజేతలు పివి సింధు, లక్ష్య సేన్. నెక్స్ట్ జూనియర్ ఆసియా కప్ హాకీ విజేత. జూనియర్ ఆసియా కప్ హాకీ విజేత భారత్ అండి. వీళ్ళు పాకిస్తాన్ మీద విజయం సాధించడం జరిగింది. వరుసగా 3వసారి విజేత. ఓకే, ఈ జూనియర్ ఆసియా కప్ హాకీ మహిళల విజేత కూడా భారతే అండి. వీళ్ళు చైనా మీద గెలిచారు, పురుషులేమో పాకిస్తాన్ మీద గెలిచారు. క్వశ్చన్ వచ్చేసి జూనియర్ ఆసియా కప్ హాకీ విజేత ఎవరని అడిగితే పురుషులు అయితే భారత్, మహిళలు అయితే కూడా భారతే. ఓకే, నెక్స్ట్ ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్. ఇది 4 years ఒకసారి జరుగుతుందండి. ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ 2034కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం. ఇది సౌదీ అరేబియా బిడ్డింగ్లో గెలుచుకోవడం జరిగిందండి. క్వశ్చన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అడుగుతాడు, 2034 ఫీఫా వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏందని అడుగుతారు రీసెంట్ నెక్స్ట్ ఎగ్జామ్స్లో. గుర్తుంచుకోండి, 2034కి సౌదీ అరేబియా. మరి 2030కి ప్రపంచ కప్ ఆతిథ్యం దేశాలు 3 ఉన్నాయి: స్పెయిన్, పోర్చుగల్, మొరాకో. 2030కి స్పెయిన్, పోర్చుగల్, మొరాకో. 2034కి గుర్తుంచుకోండి, ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్. 2034కి ఏమో సౌదీ అరేబియా. ఓకే, నెక్స్ట్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ. ఇది క్రికెట్ అండి. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ విజేత ముంబై. ఇది 2వసారి గెలుచుకుంది. మధ్యప్రదేశ్ మీద గెలుచుకుంది. T20 ఫార్మాట్లో జరిగింది ఇది. ఓకే, జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ 2025 ఈ సంవత్సరం మన ఇండియాలో జరగనుంది. ఇది షూటింగ్ జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ మన ఇండియాలో జరగనుంది. ఓకే, గుర్తుంచుకోండి, క్వశ్చన్ వస్తుంది. జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్ 2025కు ఆతిథ్యం ఉన్న దేశం ఏంటంటే భారత్. నెక్స్ట్ తొలి మహిళల అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీ విజేత. అండర్-19లో ఆసియా కప్ నిర్వహించాలండి మహిళలకి. దాని విజేత భారత్. ఎవరి మీద గెలిచారు? బంగ్లాదేశ్ మీద గెలిచారు. ఆతిథ్యం ఎక్కడిచ్చిందండి? మలేషియాలో జరిగిన తొలి మహిళల అండర్-19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీ విజేత భారత్. ఎవరి మీద? బంగ్లాదేశ్ మీద. ఓకే, నెక్స్ట్ వేగంగా 200 వికెట్లు సాధించిన 2వ భారత బౌలర్ ఎవరండి? జస్ప్రీత్ బుమ్రా. ఎన్ని? 44 మ్యాచ్ల్లో. ఇంతకుముందు జడేజా కూడా ఇదే 44 మ్యాచ్ల్లో సాధించడం జరిగింది. వీరికంటే ముందు అశ్విన్ 33 మ్యాచ్ల్లోనే 200 వికెట్లు తీయడం జరిగిందండి. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్రో కబడ్డీ 11వ సీజన్ జరిగిందండి లాస్ట్ ఇయర్. దీని విజేత హర్యానా స్టీలర్స్. ప్రో కబడ్డీ 11వ సీజన్ విజేత ఎవరని అడుగుతారండి. గుర్తుంచుకోండి, హర్యానా స్టీలర్స్. వీరు ఎవరి మీద గెలిచారంటే పాట్నా పైరేట్స్ మీద గెలిచారండి. పాట్నా పైరేట్స్ మీద గెలిచారు. ఓకే, నెక్స్ట్ భారత అథ్లెటిక్స్ సమైక్య నూతన అధ్యక్షుడు ఎవరు? బహదూర్ సింగ్ సాగు గారు. ఇతను షార్ట్ పుట్ ప్లేయర్ అండి. ఇతను భారత అథ్లెటిక్స్ సమైక్య నూతన అధ్యక్షుడిగా నియామకం జరిగింది. గుర్తుంచుకోండి. నెక్స్ట్ దీంట్లోనే మనకి భారత అథ్లెటిక్స్ సమైక్య అథ్లెట్స్ కమిషన్ అని ఉంటుంది. అదో భారత అథ్లెటిక్స్ కమిషన్ చైర్పర్సన్. ఇంతకుముందేమో మనం చూసిన దాంట్లోనేమో భారత అథ్లెటిక్స్ సమైక్య అధ్యక్షుడేమో సాగు. అథ్లెటిక్ కమిషన్ చైర్పర్సన్ ఏమో అంజు బాబీ జార్జ్. ఈ అంజు బాబీ జార్జ్ అనే ఫేమస్ లాంగ్ జంపర్ అండి. ఈమె గుర్తుంచుకోండి. ఆమె స్పోర్ట్స్ ఏందని కూడా అడుగుతారు. ఆమె స్పోర్ట్స్ ఏంటంటే
లాంగ్ జంప్, అదొకటి గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ విజయ్ హజారే ట్రోఫీ అనేది క్రికెట్ మ్యాచ్ అండి, వన్డే ట్రోఫీ. ఇది మ్యాచ్ కర్ణాటక గెలుచుకోవడం జరిగింది, 5వసారి గెలుచుకుంది. ఇట్లా క్వశ్చన్ కూడా అడుగుతారు, కర్ణాటక రీసెంట్గా విజయ్ హజారే ట్రోఫీ గెలుచుకుంది, అది ఎన్నోసారి అని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది, అది కూడా గుర్తుంచుకోండి. 5వసారి. ఎవరి మీద గెలిచారంటే విదర్భ మీద. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొదటి ఖోఖో ప్రపంచ కప్ మన ఇండియాలో ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఢిల్లీలో. దానిలో పురుషులు మరియు మహిళలు రెండింటి విజేత కూడా భారత్ అండి. ఇది ఢిల్లీలో జరిగింది. ఈ రెండు కూడా మనకి నేపాల్ మీదనే గెలిచారు, అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు నేపాల్ మీద గెలిచారు. క్వశ్చన్ వచ్చేసి మొదటి ఖోఖో ప్రపంచ కప్ పురుషుల విజేత ఎవరన్నా భారత్, లేకపోతే మహిళల విజేత ఎవరన్నా కూడా భారత్, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చి T20 క్రికెట్లో అత్యధిక వికెట్స్ పడగొట్టిన భారత బౌలర్ ఎవరండి? హర్షదీప్ సింగ్, 98 వికెట్స్, 98 వికెట్స్. ఇంతకుముందు 97 వికెట్స్ తోటి చాహల్, స్పిన్ బౌలర్ చాహల్ మీద పేరిటే రికార్డు ఉండేది. ఇప్పుడు హర్షదీప్ సింగ్ 98 వికెట్స్ తోటి ఎక్కువ వికెట్స్ పడగొట్టాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి అందరూ, ఆప్షన్లో బూమ్రా ఇస్తే బూమ్రా పెడతారు, బూమ్రా కాదు, హర్షదీప్ సింగ్ వికెట్స్ ఎక్కువ ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఈ హర్షదీప్ సింగే 2024 T20 మేటి ఆటగాడిగా రికార్డ్ సాధించాడు. లాస్ట్ ఇయర్ T20లో మేటి ఆటగారు ఎవరంటే హర్షదీప్ సింగే. ఇతనే ఇండియా తరఫున ఎక్కువ వికెట్స్ పడగొట్టాడు, గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్. ఇది ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మహిళల విజేత ఎవరంటే మ్యాడిసన్ కీస్. ఈమె సబలింక మీద విజయం సాధించింది. మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఆస్ట్రేలియా ఓపెన్ 2025 మహిళా విజేత ఎవరని అడుగుతారు. ఆమె మ్యాడిసన్ కీస్. ఒకవేళ ఎవరి మీద గెలిచిందన్నా కూడా సబలింక. ఈ మన టెన్నిస్ 4 గ్రాండ్ స్లామ్ ఉంటాయి, అందులో ఫస్ట్ జనవరిలో జరిగే గ్రాండ్ స్లామ్ ఏంటంటే ఆస్ట్రేలియా ఓపెన్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ 2024 గాను మేటి ఆటగాడు హర్మన్ ప్రీత్ అండి. ఇతను మన భారత కెప్టెన్, గుర్తుంచుకోండి. హాకీ సమాఖ్య యొక్క మేటి ఆటగాడు హర్మన్ ప్రీత్. అదేవిధంగా బెస్ట్ గోల్డ్ కీపర్ ఎవరంటే శ్రీజేష్. ఈ శ్రీజేష్ కూడా ఇండియా గోల్ కీపర్ అండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మహిళల విజేత చూసాం కదా. నెక్స్ట్ దాని ఫాలో అప్గా ఆస్ట్రేలియా ఓపెన్ 2025 పురుషుల విజేత ఎవరంటే సినార్. ఇతను ఇటాలీకి సంబంధించిన వాడు. ఈ సినార్ అనే వ్యక్తి లాస్ట్ ఇయర్ కూడా మనకి ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాడు, వరుసగా 2వసారి. 2024 విజేత ఇతనే, 2025 విజేత ఇతనే. సో మన క్వశ్చన్లో 2024 ఆస్ట్రేలియా ఓపెన్ విజేత ఎవరన్నా కూడా సినారే, 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అన్న కూడా సినారే, గుర్తుంచుకోండి. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది మనం గుర్తుంచుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ గేమ్స్ జరుగుతాయండి మన ఇండియాలో. ఇప్పుడు ఎన్నో నేషనల్ గేమ్స్ అని కూడా అడుగుతారండి. ఇక్కడ లాస్ట్ టైం ఈ క్వశ్చన్ వస్తుంది, ఇట్లా క్వశ్చన్ వస్తుంది, గుర్తుంచుకోండి. 38 కన్ఫ్యూజ్, ఇది చాలా ఇంపార్టెంట్, నేను మార్క్ చేస్తున్నట్టు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ ఎన్నో జాతీయ క్రీడలను కూడా వచ్చు. 38వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏంటండి? ఆల్రెడీ ఆతిథ్యం ఇచ్చింది ఉత్తరాఖండ్. ఇక్కడ ఎవరు ఓపెన్ చేశారు ఈ జాతీయ క్రీడలు అంటే PM నరేంద్ర మోడీ ఓపెన్ చేశాడండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ జాతీయ క్రీడలను ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం దీంట్లో ఉన్న క్రీడాంశాలు 32 క్రీడాంశాలు. ఇది కూడా అడుగుతాడండి, ఎన్నో క్రీడలు అంటే 38వ క్రీడాంశాలు 32. దీని మస్కట్ ఏంటంటే మౌలి. ఈ మౌలి ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి అండి, ఇది ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ అదేవిధంగా 37వ క్రీడలను అడిగినా కూడా మనం చెప్పేటట్టు ఉండాలండి. ఎగ్జామ్ అడిగింది అనుకో మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. దానికోసం 37వ క్రీడలు ఎప్పుడు 2023లో జరిగినాయండి. ఆతిథ్య రాష్ట్రం వచ్చేసి గోవా, గుర్తుంచుకోండి. 37వ క్రీడలు గోవా, 38వ క్రీడలు రీసెంట్గా 38వ క్రీడలు ఎవరు? ఉత్తరాఖండ్. క్రీడాంశాలు 32, మస్కట్, మౌలి. ఈ ఉత్తరాఖండ్లో ఈ క్రీడలను ప్రారంభించింది నరేంద్ర మోడీ. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ అండర్-19 అమ్మాయిల ప్రపంచ కప్. ఇది క్రికెట్ అండి, క్రికెట్. అండర్-19 అమ్మాయిల ప్రపంచ కప్ విజేత టీమిండియా. ఎవరి మీద గెలిచారంటే సౌత్ ఆఫ్రికా మీద గెలిచారు. వాళ్ళ హోస్ట్ కూడా ఇదే, అంటే ఆతిథ్యం ఇచ్చిన దేశం కూడా ఇదే అండి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఎట్లా అంటే అండర్-19 అమ్మాయిల ప్రపంచ కప్ విజేత ఎవరంటారు? టీమిండియా. ఈ సంవత్సరం మనకి ఫస్ట్ క్రికెట్లో వచ్చిన ఫస్ట్ మన ఏమంటారంటే మళ్ళా అవార్డ్స్, మనకు క్రికెట్లో వచ్చిన ఫస్ట్ కప్ ఇదే అండి. ఓకే.
నెక్స్ట్ తొలి ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్. ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ అనేది నెక్స్ట్ నిర్వహిస్తారు తొలిది. అది 2027లో 2020-25 మధ్యలో అనుకున్నారు, కానీ కరోనా వల్ల పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. ఈ తొలిసారి ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్ 2027లో నిర్వహించన్నారు. దాని వేదిక వచ్చేసి రియాద్, ఇది సౌదీ అరేబియా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ, ఇది మనకి పాకిస్తాన్లో జరిగిందండి. పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. కొన్ని మ్యాచ్లు యూఏఈ కూడా జరిగింది. ఇండియా అక్కడికి వెళ్ళకూడదని రిస్ట్రిక్షన్స్ వల్ల యూఏకి వెళ్ళింది. అక్కడ కూడా కొన్ని మ్యాచ్లు జరిగినాయి. ఈ ట్రోఫీకి ప్రచారకర్తగా భారత్ నుండి నియామకమైన వ్యక్తి ఎవరంటే శిఖర్ ధవన్. మన ఫార్మర్ ఓపెనర్ ఉండే కానీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ శిఖర్ ధవన్ దీనికి ప్రచారకర్తగా ఇండియా నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ప్రచారకర్త ఎవరైనా అడిగితే శిఖర్ ధవన్. నెక్స్ట్ మనకి ఇందాక 38 జాతీయ క్రీడలు జరిగాయని చెప్పాక ఎక్కడంటే ఉత్తరాఖండ్లో. ఈ ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో పథకాల పట్టిక అడుగుతాడు, ఎవరెవరు టాప్ ఉన్నారు అని అడుగుతారు. ఒకసారి చూసుకోండి. సర్వీస్ కంట్రోల్ బోర్డు అనేది ఉంటుంది కానీ సర్వీసెస్ సంబంధించిన రైల్వేస్ సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఇందులో ఉంటారు. వాళ్ళు టాప్లో ఉన్నారు. వాళ్ళకి 68 గోల్డ్ మెడల్ వచ్చినాయి, టోటల్ 121 వచ్చినాయి. మహారాష్ట్రకి 198 వచ్చినా కూడా ఇక్కడ గోల్డ్ తక్కువ ఉన్నాయి కాబట్టి సో సర్వీస్ కంట్రోల్ బోర్డు ఫస్ట్ ప్లేస్లో ఉంది. మహారాష్ట్ర సెకండ్ ప్లేస్, హర్యానా థర్డ్ ప్లేస్. మన క్వశ్చన్ ఎట్లా అంటే 38 జాతీయ క్రీడల పథకాల పట్టికలో తొలి స్థానంలో ఉన్న జట్టు వారు లేకపోతే రాష్ట్రం ఏదని అడుగుతాడు. మనం సర్వీస్ కంట్రోల్ బోర్డు అండి, ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, నెక్స్ట్ తర్వాత 23వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. పారా అథ్లెటిక్స్ అంటే ఎవరండి? ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటారు కదండి, వాళ్ళకి పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 23వది జాతీయ 23వ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందంటే చెన్నై, తమిళనాడు చెన్నైలో జరిగింది. దీంట్లో 400 మీటర్ పరుగులో స్వర్ణం సాధించిన క్రీడాకారిని ఎవరైనా అడుగుతారండి. 23rd జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 400 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన క్రీడాకారిని ఎవరంటే జివాంజీ దీప్తి, గుర్తుంచుకోండి. ఇక్కడ బిట్టు పడే ఛాన్స్ ఉంటే స్కోప్. ఎన్ని మీటర్లు అంటే 400 మీటర్ పరుగులో జివాంజీ దీప్తి గారు స్వర్ణం సాధించారు. నెక్స్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, ఇవి ఐసీసీ ఇస్తుందండి. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 మరియు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు గ్రహీత ఎవరంటే రెండు కూడా జస్ప్రీత్ బుమ్రా అండి, మన ఇండియా నుంచి. క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అండ్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ రెండిట్లో లేదా అడిగినా కూడా జస్ప్రీత్ బుమ్రా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ రంజీ ట్రోఫీ, క్రికెట్కి సంబంధించిన రంజీ ట్రోఫీ విజేత 2025 విజేత ఎవరంటే విదర్భ, మూడోసారి గెలవడం జరిగింది. ఎవరి మీద అంటే కేరళ మీద గెలవడం జరిగింది. రంజీ ట్రోఫీ 2025 విజేత ఎవరంటే విదర్భ. ఇది ప్రతి ఎగ్జామ్లో వస్తుంది ఇలాంటి క్వశ్చన్, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లో, ఎస్ఎస్సి ఎగ్జామ్లో, గుర్తుంచుకోండి. ఇక్కడ రంజీ ట్రోఫీ ఒకటి, నెక్స్ట్ సయ్యద్ మోడీ ట్రోఫీ ఇవి రెండు, విజయ్ హజారే ట్రోఫీ మూడు. ఈ ఒక దగ్గర చూసుకొని విజయ్ హజారే ట్రోఫీ ఒక దగ్గర చూసుకొని రాసుకోండి. ఈ మూడిట్లలో కన్ఫ్యూజ్ అవుతారు, సో గుర్తుంచుకోండి. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తక్ అలీ మోడీ ట్రోఫీ అండ్ విజయ్ హజారే ట్రోఫీ, ఈ మూడింటిని ఒక దగ్గర రాసుకొని చదువుకోండి. ఇందులోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్, టేబుల్ టెన్నిస్కి రిటైర్మెంట్ ప్రకటించిన భారత ఆటగాడు. టీటీ అంటారండి. ఈ టేబుల్ టెన్నిస్ అంటే దాదాపు ప్రతి సంవత్సరం టీటీలో అవార్డు వచ్చిందంటే మనకు ఒకటే పేరు వినబడుతుంది, అది ఎవరంటే శరత్ కమల్, వెరీ వెరీ ఫేమస్ పర్సన్ టేబుల్ టెన్నిస్లో. ఇతను మనకి రీసెంట్గా రిటైర్ అవ్వడం జరిగింది. ఇతని గురించి మనకి చాలా అంటే టేబుల్ టెన్నిస్లో మనకి అవార్డ్స్ అవి ఇవన్నీ లేకపోతే మెడల్స్ ఏంది అని మనకి ఎక్కువ ఉండవు, కాబట్టి అతని మీద క్వశ్చన్ రావాలంటే అతను అర్జున్ అవార్డు ఎప్పుడు గెలుచుకున్నాడంటే 2004లో గెలుచుకున్నాడు. అదేవిధంగా రీసెంట్గా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2022లో గెలుచుకున్నాడు. ఇది ఒకసారి చూసుకోండి, అతని గురించి చదవాలంటే రెండు టాపిక్ చూసుకోండి. నెక్స్ట్ ఈ రీసెంట్ టైమ్స్లో ప్రతి మంత్ ఒకటి ఐసీసీ బెస్ట్ ప్లేయర్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి నెల ఐసీసీ మేటి ఆటగాడు ఎవరంటే శుభమన్ గిల్, ఇండియా ఓపెనర్కి ఈ అవార్డు రావడం జరిగింది, అది గుర్తుంచుకోండి. ఐసీసీ ఫిబ్రవరి ఆటగాడు, మరి మంత్ గుర్తుంచుకోండి అండి, శుభమన్ గిల్ గుర్తుంచుకోవడం కాదు, మంత్ కూడా గుర్తుంచుకోండి. ఫిబ్రవరి నెలకి శుభమన్ గిల్. నెక్స్ట్ మార్చ్ వస్తుంది, మార్చ్లో శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. నెక్స్ట్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్ మెన్స్ కెట్లను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025
జరగడం జరిగింది. దాని టైటిల్ విజేత వచ్చేసి ముంబై ఇండియన్స్. వీళ్ళు రెండోసారి గెలిచారు. ఫస్ట్ టైం అంటే వరుసగా కాదు, ఫస్ట్ ఇయర్ గెలిచారు, సెకండ్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు రెండోసారి గెలిచారు. వీళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ పైన విజయం సాధించడం జరిగింది. ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ నాట్ సివర్. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. WPL 2025 టైటిల్ విజేత ఎవరంటే ముంబై ఇండియన్స్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ నాట్ సివర్, గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత ICC ఛాంపియన్ ట్రోఫీ నేను ఇందాక చెప్పాను కదండి, పాక్ ఆతిథ్యం ఇచ్చిందని. ఈ పాక్ ఆతిథ్యం ఇచ్చిన ICC ఛాంపియన్ ట్రోఫీ విజేత భారత్. భారత్ మూడోసారి విజేతగా నిలవడం జరిగిందండి. 2002లో ఫైనల్ అనేది వర్షం వల్ల రద్దు అవుతుంది. సో శ్రీలంక మరియు ఇండియా వచ్చేసి సంయుక్తంగా కప్ గెలవడం జరుగుతుంది. నెక్స్ట్ 2013లో మనం మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఇంగ్లాండ్లో జరిగిన ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలవడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు 2025లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో మనం విజేతగా నిలవడం జరిగింది. ఫైనల్లో న్యూజిలాండ్ పైన విజేతగా జరుగుతాం. ఈ ఫైనల్ మ్యాచ్ వేదిక వచ్చేసి దుబాయ్లో జరుగుతుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ విజేత. రిటైర్ అయిన ప్లేయర్లందరూ కలిసి ఒక మాస్టర్ లీగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియన్ మాస్టర్స్, ఇందులో సచిన్ అలా చాలామంది రిటైర్ అయిన ప్లేయర్స్ ఆడారు. సో ఇంటర్నేషనల్ మాస్టర్ లీగ్ విజేత ఎవరన్నా మన క్వశ్చన్ అడిగితే ఇండియన్ మాస్టర్స్ విజేతగా నిలవడం జరిగింది. ఎవరి మీద? వెస్టిండీస్ మాస్టర్స్ మీద. ఓకే, నెక్స్ట్ ప్రత్యేక ఒలింపిక్స్ అంటే శీతాకాల ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే టూరిన్లో జరిగాయి. ఈ టూరిన్ అంటే ఎక్కడ? ఇటలీ. దీనిలో మెడల్ ట్యాలీ ఇట్లా అవన్నీ ఏం అవసరం లేదండి. కాకపోతే ఎక్కడ జరిగాయంటే టూరిన్, ఎక్కడ? ఇటలీలో జరిగాయని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా రేస్ విజేత. ఇక్కడ చూడండి, చైనీస్, ఇది ప్రపంచ ఛాంపియన్ కాదు, చైనీస్ గ్రాండ్ ప్రీ ఫార్ములా రేస్ విజేత ఆస్కార్ ప్రియాస్టి విజేతగా నిలవడం జరిగింది. ఇతను మెక్లారెన్ డ్రైవర్. ఏ డ్రైవర్ అని కూడా అడగవచ్చు, మెక్లారెన్ డ్రైవర్, గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ అనేది జరగడం జరిగింది. ఈ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మనకి మహిళల నుంచి స్వర్ణం గెలిచిన ఆమె మనీషా బన్వాలా. ఈమె ఎన్ని కేజీలో గెలిచిందని కూడా అడుగుతారు, గుర్తుంచుకోండి. 62 కేజెస్. దీంట్లో మనకి రజతాలు కూడా ఒక 3 రావడం జరిగింది. అందులో దీపక్ పునియా, ఒకసారి చూసుకోండి ఇది, అతను ఎన్ని కేజీలు ఏంది. ఉదిత్ 61 కేజెస్, రితిక 76 కేజెస్. తర్వాత కాంస్యం అనేది సునీల్ కుమార్ 87 కేజెస్లో కాంస్యం గెలవడం జరిగింది. ఇలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి చూసుకుని ఎక్స్ట్రా మీరు ఫోకస్ చేయాల్సింది ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలిచిన మహిళ ఎవరంటే మనీషా బన్వాలా. ఓకే, ఇక్కడ మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ACC, ఆసియా క్రికెట్ కౌన్సిల్ నూతన అధ్యక్షుడు సయ్యద్ మొహసిన్ నఖ్వీ. ఈ సయ్యద్ మొహసిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా నియామకమయ్యాడు. ఇతను ఎవరంటే పాక్ అధ్యక్షుడు. పాక్ క్రికెట్ కౌన్సిల్ ఉంటుంది కదండి, దాని అధ్యక్షుడే సయ్యద్ మొహసిన్ నఖ్వీ. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదండి, ఫిబ్రవరి నెల శుభమన్ గిల్ అని. ఇక్కడ మార్చి నెల ICC ఉత్తమ క్రికెటర్ అవార్డు శ్రేయస్ అయ్యర్. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ బాక్సింగ్ కప్ స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు. బాక్సింగ్ కప్లో ప్రపంచ కప్లో బాక్సింగ్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు హితేష్ గులియా. క్వశ్చన్ ఇట్లా అడుగుతాడు, ప్రపంచ బాక్సింగ్ కప్లో స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడు, గుర్తుంచుకోండి. తొలి భారతీయుడు ఎవరంటే హితేష్ గులియా. ఇతని విభాగం ఏదైనా కూడా అడుగుతారండి, 70 కేజెస్. 70 కేజీల విభాగంలో ఇతను మనకి స్వర్ణం గెలవడం జరిగింది. అదేవిధంగా ఇందులోనే మనకు రజతం కూడా వచ్చింది. రజతం అవినాష్ జౌమ్వాల్ 65 కేజీ. స్వర్ణం ఎక్కువ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, హితేష్ గులియా. నెక్స్ట్ ISSF షూటింగ్ ప్రపంచ కప్ షూటింగ్ ఉంటుంది, షూటింగ్ ప్రపంచ కప్ ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ షూటింగ్ ప్రపంచ కప్ 2025లో మొదటి స్థానం చైనా వాళ్ళు 11 మెడల్స్ గెలిచారు. గోల్డ్ 5, సిల్వర్ 3, బ్రౌన్స్ 3. రెండో స్థానం ఎవరిదంటే భారత్, గుర్తుంచుకోండి. ప్రపంచ కప్ షూటింగ్లో అంటే షూటింగ్లో మనకు ఎక్కువ మెడల్స్ వస్తాయి, అది ఎక్కడైనా గుర్తుంచుకోండి. మనకు ఒలింపిక్స్లో అయినా ఎక్కడైనా మనకు మెడల్స్ వచ్చే షూటింగ్. దీంట్లో మనం సెకండ్ పొజిషన్లో ఉన్నాం. ఎన్ని పథకాలంటే 8. గోల్డ్ 4, సిల్వర్ 2, బ్రౌన్ 2. ఓకే, గోల్డ్ గెలిచిన వాళ్ళు ఎవరెవరు అనేది కొంచెం ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. స్విఫ్ట్ కౌర్ సమ్రా, ఈమె 50 మీటర్స్ రెఫిల్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. నెక్స్ట్ సురుచి
10 మీటర్స్, విజయ్ వీర్ 25 మీటర్స్. వీరితో పాటు రజతం గెలిచిన మహిళలు ఈషా సింగ్ 25 మీటర్స్. అదేవిధంగా కాంస్యం చైన్ సింగ్ 50 మీటర్స్. అదేవిధంగా 2026 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం. నెక్స్ట్ 2026లో ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుతాయని అడుగుతారు. ఆతిథ్యం ఇవ్వనున్న దేశం గుర్తుంచుకోండి. ఆసియా క్రీడలు 2026 జపాన్లో జరగనున్నాయి. ఓకే, ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ ఎక్స్పెక్టెడ్, ఇది క్వశ్చన్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ T20 క్రికెట్లో 400 మ్యాచ్లు ఆడిన 4వ భారత ఆటగాడు ఎవరండి? ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఇతను కాకుండా ప్రజెంట్ కెప్టెన్ రోహిత్ శర్మ హైయెస్ట్ మ్యాచ్లు ఆడాడు. దాని తర్వాత ఇక్కడ గుర్తుంచుకోండి దినేష్ కార్తిక్ కూడా ఉన్నాడు. ఇవి కన్ఫ్యూజ్ అవుతుంది. దినేష్ కార్తిక్ ఆప్షన్లో ఇస్తే లేడనుకుంటారు. దినేష్ కార్తిక్ 412, విరాట్ కోహ్లీ 408. ఓకే అండి. నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ముఖ్యమైన స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని నేను మీకు ఇందులో కవర్ చేశాను. అదేవిధంగా ఇవన్నీ మీకు నెక్స్ట్ రాబోయే ఎన్టీపీసీ ఎగ్జామ్ అయినా డిఎస్ ఎగ్జామ్ అయినా అన్నిటికీ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. చూడండి, నేను ఇదే విధంగా నెక్స్ట్ నేషనల్ ఇష్యూస్, కరెంట్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇష్యూస్, అవార్డ్స్ అన్ని సంబంధించిన వీడియో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఒకదాని తర్వాత ఒకటి. అదేవిధంగా మీకు నా ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుందండి. నేను యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఛానల్లో నేను మీకు వీరన్నిటికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. గుర్తుంచుకోండి, ఫ్రీగా మీకు పీడిఎఫ్ కూడా నా ఛానల్లో ఇస్తాను. మీరు అందులో చదువుకోండి. మీరు మరి ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఎంకరేజ్ చేయడానికి చూడండి. ఎంకరేజ్ చేసి నా ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్స్ పెంచండి. అదేవిధంగా నా ఛానల్ నచ్చితే మీరు లైక్ చేసి మిగతా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.